ఆహా రేయ్, నేనేదో బతకడానికి బుక్ షాప్ పెట్టుకున్నాను, కానీ మీరంతా ఫ్రీగా చూడడానికి ఇదేమైనా సెంట్రల్ లైబ్రరీ? సెంట్రల్ లైబ్రరీలో నీ దగ్గర ఉన్న భూత పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి బాబాయ్? ఫ్యాంటసీ ఉందా? ఫ్యాంటసీ ఏంట్రా? క్యాష్ ఇస్తే బ్లూ ఫిల్మ్ కూడా చూపిస్తా. బొమ్మలు చూడడానికి బాబాయ్. అందుకేరా డబ్బులు. చదువుకుంటుంటే మధ్యలో పుస్తకంలా చేస్తావా? ఈ పాపం ఊరికే పోదు. రే నాకు కాదురా మీకు. డబ్బులు ఇవ్వకుండా చదవడం మహా పాపం. పైగా రివర్స్ లో నాకే షాపాలు పెడతారా? ఇందులో సెంటర్ పేజీ ఇది. సెంటర్ లో ఉన్నది సెంటర్ పేజీ. చెప్పు తెగిపోద్దు రే బాబాయ్. అది అబ్బా, చెమట కంపు కాదు కానీ జెన్నిఫర్ లోపేజ్ ఎంత తడిసిపోయింది. ఈ ఒక్క బొమ్మకి 300 రూపాయలు వస్తాయరా? రండి సార్, రండి రండి. అది అది కావాలి. అది అంటే ఆ బుక్కేగా. ఇదిగోండి 100 రూపాయలు ఇవ్వండి. ఇదిగో సార్, రేపు జిల్ జిల్ కహాని 2వ ఎడిషన్ వస్తుంది. తప్పనిసరిగా రండి, వచ్చి తీసుకెళ్ళండి. చూసారా, సర్వే డిపార్ట్మెంట్ లో పెద్ద ఆఫీసర్, నా పర్మనెంట్ కస్టమర్. నాకు 100 రూపాయలు ఇచ్చి తెల్లవారులు వీక్లీ చదివి వీక్ అయిపోతూ ఉంటాడు. పాపం వాళ్ళ ఆవిడేముందా బాబాయ్? ఇంకెక్కడ ఉందిరా, వీడు బొమ్మలు చుట్టానికి తప్ప ఇంకెందుకు పనికిరాడని ఎవరితోనో లేచిపోయిందిగా. ఏ అబ్బాయి, ఇంటికెళ్దాం, వస్తావా? ఎవరా ఆంటీ ఇంటికి రమ్మంటుంది? మీరు రిలేటివా? రిలేటివ్స్ కాదు ఇడియట్, వాళ్ళు అదో టైప్ లో ఉన్నారు. 50 రూపాయలు మాత్రమే రేటు పెడితే ఎంతసేపు అయినా ఉండొచ్చు. నీ దగ్గర డబ్బులున్నాయా? డబ్బులుంటే వెళ్ళిపోవడమేనా? రే, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఒక్కసారి వెళ్ళి వస్తే మొత్తం డౌట్లన్నీ తీరిపోతాయి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, పదండి వెళ్దాం. వెళ్దామంటే ఈ పక్క వీధిలో 7వ నెంబర్ ఇల్లే. మేము ముందే వెళ్తాం, మీరు వెనక రండి. రేయ్, ఎక్కడికి వెళ్తావు? ట్యూషన్ బాబాయ్. ఏ ట్యూషన్ కి రా? ఫిజికల్ ఎక్సర్సైజ్. చెప్పుతో కొడతాను. వీళ్ళంతా ఫిజికల్ డైరెక్టర్సా? రండయ్యా, వెళ్దాం, టైం అవుతుంది. టైం అవుతుందా? ప్యాసింజర్స్ కోసం రైల్వే టైమింగ్ మెయింటైన్ చేస్తున్నావా? లారీ గుద్దర ఫేస్ నువ్వును. ఏంటయ్యా మా కస్టమర్స్ జరగడతావు? రండి బాబు, మీకు కన్సెషన్ ఇస్తాను. కన్సెషన్ ఇస్తావా? నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. మర్యాద కూడా చేయవద్దు. వదలు. నువ్వెక్కడ దొరికావురా చావు గిరాకి? బంగారు లాంటి బేరం చెడగొట్టావు. పదండి, వేరే కస్టమర్స్ చూసుకుందాం. అసలు మీరు ఎందుకు వచ్చారు రైటు? వీడు అసలు తట్టుకోలేకపోతుంటేను. తట్టుకోలేకపోతే గుడ్డెత్తులాగా ఈ బావిలో పడితే ఆ బావిలో దూకేయడమేనా? నీకేంటి బాబాయ్, పుస్తకాల్లో బొమ్మలు చూపెట్టి రెచ్చగొడుతుంటావు. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. కంట్రోల్ చేసుకోలేకపోతే ఏ కంపలో పడితే ఆ కంపలో దూరతారా? ఏడ్స్ వస్తుందిరా, హాస్పిటల్లో చేరాల్సి వస్తుంది. బాబాయ్, వాళ్ళందరికి ఎయిడ్స్ ఉందంటావా? ఏ పుట్టలో ఏ పాముందో, ఏ పెట్టలో ఏ రోగం ఉందో ఎవరికి తెలుసురా? ఏం చేద్దాం బాబాయ్, ఈ రోజు అదేంటో తెలుసుకోకుండా మహేష్ గారి ఇంటికి కూడా వెళ్ళంటున్నాడు. మీరు చాలా ఫాస్ట్ గా ఉన్నారే. సరే, బెస్ట్ గా ఓ చోటుకి తీసుకెళ్తాను. పదండి రా, పదండి. ఓకే. 3 హెల్మెట్లు ఇవ్వయ్యా. ఏంటి? అవేనయ్యా రక్షణ కవచాలు. క్లియర్ గా చెప్పవయ్యా. రోగాలు రాకుండా వేసుకుంటారండి రోజులు. అవివు. అర్థమైంది లేవయ్యా, అంత క్లియర్ గా చెప్పనక్కర్లా. ఏ కంపెనీదో చెప్పు. బాబాయ్ టీవీ యాడ్ లో చూపిస్తారే కేస్ కేస్, అది తీసుకో. విన్నావుగా, పూజా బేడి కండం. అసలు గవర్నమెంట్ వాళ్ళ రేషన్ షాప్ లో ఫ్రీగా సప్లై చేయాలి. మా కర్మ కొద్ది కొంటున్నాం. ఇదిగా తీసుకెళ్ళా. ఏంట్రా ఎటకారంగా నవ్వుతున్నావు? అసలు గవర్నమెంట్ వాళ్ళే వాడవాడలా ప్రచారం చేస్తున్నారు తెలుసా? ఎక్కువ మాట్లాడమంటే మాట్లాడ చేస్తాను. ఆనందంగా నవ్వుతూ ఇవ్వు. చేతికి వరా. అవునరా, నీకెంతమంది పిల్లలు? 5. అయితే ముందు నువ్వు వాడరా. హలో మేడం. హాయ్, గుడ్ ఈవినింగ్ చిట్టు బాబు. బాబాయ్ ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ లాగా ఉన్నాడు రా. ఫిగర్ లవ్స్ గా ఉందిరా. రే, స్టడీగా నిలబడండి రా, టోకెన్స్ తీసుకోవాలి. హలో మేడం. మొత్తం ఎంతమంది? 3. ముగ్గురికి 1200 ఇవ్వండి. 1200? బాబాయ్ మన దగ్గర 300 తక్కువ ఉంది. డిస్కౌంట్ ఏమీ లేదా మేడం? రే, డిస్కౌంట్ ఇవ్వడానికి ఇదేమైనా చందన ప్రదర్శన? ఉన్నదంతా సరిపెట్టుకుందాం బాబాయ్. అదిగో మళ్ళీ ఇదే హోటల్ అడ్జస్ట్ అవడానికి. రే, ఎందుకు మర్యాదగా ఉండాల్సి చూడ పరువు తీస్తారు. నా ఫేస్ నేనే అద్దంలో చూసుకున్నాను, అందుకే ఇలా అయిపోయింది. అయితే నా దగ్గర 200 ఉన్నాయి. ఇదిగో మా 1100. ఇదేంటి 100 తక్కువ? వీళ్ళ టాలెంట్ కదే ఎక్కువ, మనం తర్వాత చూసుకుందాం. ఇదిగో టోకెన్లు. బాబాయ్, ఈ అమ్మాయి వర్కౌట్ అవుతా బాబాయ్? ఇదంతా ఆఫీస్ స్టాఫ్. మిమ్మల్ని ఎంకరేజ్ చేసే అబ్బాయి లోపల ఉన్నారు. పదండి లోపలికి. ఎక్కడ? తొందరపడకండి రా. రూమ్ లోకి వెళ్ళాక వీటిని జాగ్రత్తగా వాడుకోండి. దేనికి బాబాయ్ ఇవి? అబ్బా, వీడు మళ్ళీ బద్దలకు వచ్చాడ్రా. వీడితే ఏం చేయాలి? రూమ్ లోకి వెళ్ళాక వీటిలోకి గాలి ఊది నువ్వు ఆ పిల్ల బుడగా పగిలేదాకా ఆడుకోండి. ఏం చేయాలి నేను చెప్తాను, పదరా.
ఎవరికి నచ్చిన అమ్మాయిని వాడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. బి స్టడీ. జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడ బాత్రూంలో కంపురా. బాబాయ్ నాకు భయం వేస్తుంది బాబాయ్. డబ్బులు ఇచ్చిన తర్వాత వచ్చినప్పుడు చూసుకోకుండా వెళ్తే లాసురా మనకి. ఆహా, వీడెవడ్రా నాకు కనుగురుతున్నాడు. నువ్వు వాడికి నచ్చినట్టున్నావు బాబాయ్. ఛీ! ఇక్కడేదో తేడా జరిగేలా ఉంది. పదండ్రా పారిపోదాం. పదండ్రో. విష్ణు తీసుకోరా. థ్యాంక్స్ రా. మహేష్ చపాతి కావాలా? కీర్తి ఒక ముద్ద పెట్టు. రేయ్ విష్ణుగడికి అయితే ఇంట్లో రాక్షస్ ప్రాబ్లం. లంచ్ తెచ్చుకుంటానికి నీకేంటి ప్రాబ్లం? ఇంట్లో అన్నీ ఉన్నా వండి పడ్డానికి అమ్మలేదురా. ఆవిడెప్పుడో పైలోకానికి వెళ్ళిపోయింది. హరీష్ చపాతీ కావాలా? వద్దురా, కుర్మా బాగుంది. రేయ్ అంత కుర్మ తింటే నీ బతుకు బకెట్ బాత్రూమేరా. ఏంటి తినటం లేదు? నేను చేయబెట్టానని తినడం మానేసావా? అయితే ఐఎమ్ సారీ పూజ. అదెందుకు తింటలేదో నాకు తెలుసు. సోనాలి, ఏ ఏమైందే? షీఈస్ అప్సెట్. సోనాలి ఇన్నఫ్. ఏంటి దాన్ని చెప్పనివ్వేంటి? సోనాలి, వాట్ హ్యాపెండ్? మన క్లాస్లో రమేష్ ఉన్నాడు కదా, పూజకి లవ్ ప్రపోజ్ చేశాడు. ఇదేమో రిజెక్ట్ చేసింది. వాడేమో దాన్ని భయంకరంగా టార్చర్ చేస్తున్నాడు. 2 days టైం ఇచ్చాడు. ఇది ఒప్పుకోకపోతే సూసైడ్ చేసుకుంటాడట. రాస్కెల్. రే రమేష్, ఏంటి పూజకు ప్రపోజ్ చేసావంట. నీకెందురా టెన్షన్? తను లవ్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటాను బెదిరించావంట. అయితే నీకేంటంట? రాయ్ 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 అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అని నేను అన్ను. సింపుల్ గా చంపేస్తా. చంపావులే కానీ మూసుకొని పోరా. పూజ నా ఫ్రెండ్. నీకు ఫ్రెండ్ అయితే నాకు లవ్వురా. కాలేజ్ లో మంచి అమ్మాయి కనబడితే చాలు, స్టేటస్ లేనోడు కూడా దాంతో సెటిల్ అయిపోదాం అనుకుంటాడు. లవ్ అంటే అది నోరెత్తలేదు కానీ ఎమోషన్ గా వీడొచ్చాడు పెద్ద సీన్ క్రియేట్ చేయడానికి. వెళ్ళవాయా వెళ్ళు. రాయ్ ఏయ్, వెళ్ళు. ఏయ్, రా. ఏయ్. నిన్ను చంపేస్తాను. ఏయ్. ఏయ్. వదలండ్రా. ఏయ్. చంపుతున్నాడు. ఏయ్. 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 అయిపోయారా? వదలండ్రా.